నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. అక్టోబర్ 9వ తారీఖు నుండి వృషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువుగారు, మనకి అక్టోబర్ 9వ తారీఖు నుండి వృషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు. మరి తులారాశి వారికి ఈ 119 రోజులు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 119 రోజుల పాటు గురువు వక్రగతి సంచారం. అక్టోబర్ 9వ తారీఖున గురువు మధ్యాహ్నం 2:40 మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో గురువు వక్రగతి ప్రారంభమవుతుంది. అది ఫిబ్రవరి 9వ తారీఖు 2025 మధ్యాహ్నం 12:40 వరకు కూడా ఈ వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. 119 రోజుల పాటు ఉండే గురువు వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలనే ఉంటాయి. అంటే మంచి చెడుల యొక్క రెండు ఫలితాలనే విభిన్నంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు మంచివాడని, మిగతా స్థానాల్లో అశుభ ఫలితాలు జరుగుతాయని గోచారం చెప్తుంది. ముఖ్యంగా గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పబడే ముందు మిగతా గ్రహాల యొక్క అనుకూలంగా ఉండాలని, గురువు మంచి స్థానంలో ఉంటే మంచిదని, చెడు స్థానంలో ఉంటే చెడుని, గురువు ఒకవేళ చెడ్డవాడైన మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ గురువు ఏంటంటే గురుబలం అనేది ఉండాలని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి గురువు వల్ల ఆశలు కలుగుతాయి, ఆశ వల్ల జీవితం అనేది ముందుకెళ్తుంది. నిరాశ నిస్పృహలు కాకుండా గురువు వల్ల ఆశతో జీవిస్తే మనం శక్తి సంపన్నం అవుతామని శాస్త్రంలో చెప్పబడింది. వృషభ రాశిలో గురువు 40-43 డిగ్రీల వెనక్కి వెళుతూ ఉంటాడు. అదే వక్రస్థితి అంటారు. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల అధిక లాభాలు పొందుతారు వీళ్ళు. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, మంచి కుటుంబం నుంచి కానీ అలానే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే సూచనలు ఉండటం, దానితో పాటు ముఖ్యంగా వ్యాపారాల్లో ధనధాన్య ప్రాప్తి, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండటం ఒకటి, ఒక హానెస్టీగా వ్యవహరించే తీరు, అలానే ఏదైతే ప్రధానంగా ఏదైతే ఇంపార్టెంట్ అని ఆలోచన చేస్తున్నారో వాటిల్లో ముందుకు దూసుకు వెళ్ళే తత్వము, లగ్జరీ లైఫ్, అలానే మ్యారిటల్ స్టేటస్లో అనుకూలంగా ఉండటం, మ్యారేజ్ లైఫ్లో గౌరవం, ఆదాయం బాగా పెరగటం, ప్రతి విషయంలో కూడా విజయం మీదే అన్నట్టుగా వరించే అవకాశాలు ఎక్కువ ఉండటం, వ్యవహార శైలిలో మార్పులు, స్థానబలం బాగా పెరగటం, స్థానచలనము, మార్పులు, ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ కూడా మనకు బాగున్నట్టు అర్థం. అంటే ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం చేయగలుగుతారు, ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది. దాదాపు ఇంటర్ లింక్ అది. అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఆనందంగా ఉండటం, విదేశాలకు ప్రయాణాలు చేయటం, అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీస్కి జాబ్ పర్పస్ అనుకోవచ్చు, లేదా విదేశాలను చూడటానికి కూడా వెళ్ళచ్చు. అంటే విజిటింగ్ వీసా. ఆ దేశంలో ఎవరైతే ఉంటారో ఆ దేశంలో ఉన్న వ్యక్తులందరికీ ఉద్యోగాలు రావటం, విదేశాల్లో ఉండే వాళ్ళకి. దానితో పాటు ముఖ్యంగా గ్రీన్ కార్డు హోల్డర్ అంటారు. ఆ దేశం యొక్క మనకి గనక రేషన్ కార్డు లాగా వాళ్ళ యొక్క ఆ దేశంలో దేశ పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రీన్ కార్డు హోల్డర్ కావటం ఒకటి, అలానే విద్యార్థులు ఆసక్తికరంగా చదవటం ఒకటి, పుణ్యక్షేత్రాల సందర్శన, గృహము, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే గృహాలు, ఇంటికి మరమ్మతులు, పొలాలు కొనటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం, నూతన వాణిజ్య పంటల్లో ముందుకు వెళ్ళటం, ఎండుమిర్చి, కాటను, అలానే పొగాకు, అలానే ఏదైతే రైస్ కానీ, అలానే ఏదైతే ధాన్యాలు వేస్తుంటారో కూరగాయలు, ఆ పంటకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా రైతులకి మంచి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే చిరు వ్యాపారులు ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. శారీస్ అమ్మే వాళ్ళకి కానీ, ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి కానీ, అలాంటి టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే సంతృప్తికరమైన వాతావరణం బాగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ సంతృప్తికరంగా వాతావరణం కలుగుతున్నానికి కారణం ఏంటంటే గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉండి వక్ర స్థితిలో, అంటే దిస్ ద రెట్రోగ్రేడ్ అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే
ఇది రెట్రోగ్రేడ్ చెందుతుంది అని అర్థం. అంటే రెట్రోగ్రేడ్ చెందింది అని అంటే ఇక్కడ ఆ స్థానం బాగలేకపోతే దాని వెనక స్థానాన్ని చూసుకోవాలి, అప్లై అవుతుంది అని అర్థం. అందువల్ల ఇక్కడ వీళ్ళకి వివాహ శుభ కార్యక్రమాలు బాగుండటం ఒకటి, సంతానం లేని వ్యక్తులు ఉంటారు, అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అలాంటి వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళారనుకోండి, వీళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురుగారు, మరి తులారాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? తప్పకుండా వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే కోరికలు ఎక్కువగా పెరుగుతుంటాయి వీళ్ళకి. మిత్రులతోటి స్నేహబంధాలు, బంధువులతోటి స్నేహాలు ఇలాంటివన్నీ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ ప్రత్యేక శ్రద్ధ ఏమిటి అని అంటే సంబంధాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలు మీద వేసుకోకూడదు, డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏమిటంటే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము, కాత్యాయనాయుధే కన్యకుమారధీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి. అలానే గురువారం గురుహోరలో దత్తాత్రేయ స్వామి యొక్క పారణం ఒకటి, దత్త కవచం ఒకటి, దాంతోపాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా ఈ 119 రోజుల పాటు చేయాలి. శనగల్ని రాత్రిపూట నానబెట్టి పొద్దున పూట ఉదయం పూట ఆవుకు పెట్టడం చాలా మంచిది. వీలైతే శనగలు దానం చేయటం, గురు జపం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా నేను చెప్పిన నియమాలు పాటిస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా అమ్మ ఈ రెమెడీస్ అన్ని కూడా చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఏమిటంటే గురువు వక్రస్థితిలో ఉన్నప్పుడు కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. మనం ఎక్కడైతే నష్టం జరుగుతుంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అంటే ఆ నష్టం రాకుండా మనం భర్తీ చేయాలి. అంటే కాస్మెటిక్ సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు కొన్ని అందంగా ఉండటం కానీ ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు వచ్చేటప్పటికల్లా. విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత డబ్బులు వృధా ఖర్చుకోకుండా చూసుకోవాలి. అంటే అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ మనీని అన్ని వేస్ట్ చేయకూడదు. అనవసరమైన వాటికి మాత్రం ఖర్చు చేయాలి, అవసరం లేని వాటికి ఖర్చు చేయకూడదు అని అర్థం. అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోవాలంటే గురువుకి అధిదేవత ప్రత్యదేవతలతో పాటు గురువుకి అసలు మూల పురుషుడు ఎవరు, దేవత ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. అలా రాఘవేంద్ర స్వామి కానీ సాయిబాబా కానీ ఆరాధన చేయాలి. గురువారం రోజున వచ్చే బిచ్చగాళ్ళు ఉంటారు టెంపుల్ దగ్గర, అలాంటి వాళ్ళకి ఆహార పొట్లాలు, దుస్తులు దానం చేయాలి. అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి ప్రత్యేకంగా పాటించి మనం ముందుకు వెళ్ళామనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ 119 రోజులు అన్న వాటి గురించి అయితే తెలియజేశారు. నమస్కారం గురు. నమస్కారం అండి.